దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని నియమించి ఉన్నాడు. దానికి తగిన సామర్థ్యాన్ని మనకు దయచేసి ఉన్నాడు. కృపనిచ్చాడు, మనల్ని బలపరిచాడు. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని మహిమ మన హృదయంలో వాక్య రూపంగా ఆయన నింపాడు. మన మీద ప్రకాశించాడు, ప్రజ్వలించాడు. చూడండి, 45వ అధ్యాయము యెషయా గ్రంథము. అతని పక్షము జనులు జయించుటకు నేను అతని కుడి చేతును పట్టుకుని ఉన్నాను. మనలో ఆయన నివసిస్తున్నాడు. నివసించు మనల్ని జయించుటకు ఆయన పురికొల్పుతున్నాడు, ప్రేరేపణిస్తున్నాడు, పరిశుద్ధతనిస్తున్నాడు. అతని కుడి చేతిని పట్టుకోవటం. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయంలోని పేతురు రాత్రంతా ఏమీ దొరకలేదు. నిరాశ నిస్పృహలు అతను పట్టుకుని పీడిస్తుండగా ధోని ఎక్కి లోతుకి నడిపించు పేతురు, వలయ్యి కుడి పక్కనే. అయ్యా, మా ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయింది, మేము వల వేసాము కానీ మాకేమీ దొరకలేదు. నువ్వు చెప్పిన మాట చెప్పినా మేము వలేస్తున్నాం. మా తెలివితేటలు, మా జ్ఞానము అంతా వేస్ట్ అనయ్యా, వ్యర్థమయ్యా, అంతా వ్యర్థమయ్యా, నీ మాట చెప్పిన మేము వలేస్తున్నాము అని పేతురు వలేసాడు. అలా వలయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ కుడి చేతిని నిన్ను పట్టుకుని ఉన్నాను, నీ తోడున్నాను, ధైర్యంగా ఉండు, నీకెందుకు భయము, భయపడకము, నేను లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. లోకంలో శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి. లోకమును నేను జయించి ఉన్నాను. నీకు జయ జీవితము కావాలా? దేవుని అభిషేకం కావాలా? దేవుని కృప కావాలా? దేవుని ప్రేమ కావాలా? ధైర్యంగా ఉండు. ఇదిగో, నేను రాజుల నడుకట్లు విప్పెదను. రాజులే నీ దగ్గరికి వస్తారు. వారిది చేతిలో, నా చేతిలో ఉంది వాళ్ళదంతా. నువ్వెందుకు భయపడుతున్నావు? అయినా లోకంలో శ్రమ నీకు కలుగుతుంది. విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ సంతోషాన్ని, ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు. ఎవరు? పేతురు. మోకాళ్ళ మీద పడిపోయి, క్షమించు ప్రభువా, నేను పాపాత్ముడినయ్యా, నన్ను క్షమించు ప్రభు, నన్ను ఇడిచి పొమ్మయ్యా, నేను పాపాత్ముడిని, ఇలాంటి పాపాత్ముడిని కూడా నువ్వు క్షమిస్తావా? ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా సరే యేసయ్య క్షమిస్తాడు. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. రక్షణ పొందండి. రక్షణ మీకు విలువని తీసుకొస్తుంది. రక్షణ మీకు కిరీటము తీసుకొస్తుంది. రక్షణ మీకు హోదాన్ని తీసుకొస్తుంది. అయినా లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఆయన ధైర్యం తెచ్చుకోండి. చూడండి, కోరేషుని గురించి చెప్తున్నాడు. కోరేష్ ఎవరు? అన్యుడండి. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు రోజు. కోరేషు ఇలాంటి రోజు కోరేషులు కావాలి, అనేక మంది కోరేషులు లేవాలి.
అనేక మంది పేతురు లేవాలి, అనేక మంది మోషేలు లేవాలి, అనేక మంది యేసేపులు లేవాలి. చూడండి, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగా ఉన్న స్థలమును సరళము చేసేదను, ఇత్తడి తలుపులు పగలగొట్టెదను, ఇనుప గడెలను విరగొట్టెదను, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేను తెలుసుకోండి. నేను దేవుడని తెలుసుకోండి. నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచే పారిపోదు. ఎంత మీరు బహాటంగా చూస్తున్నారు, ఈ బయట ప్రపంచాన్ని చూస్తున్నారు. చూడొద్దు, నా వైపు తిరగండి, నన్ను ధ్యానం చేయండి, నాతో ఉండండి. నాతో కలిగి మీరు పని చేసినప్పుడు మీ కుడి చెయ్య పట్టుకుంటాను, మీకు తోడుగా ఉంటాను, మీ హృదయంలో నివసిస్తాను. ఇత్తడి తలుపులు పగలగొట్టేస్తాను, ఇనప గడియలు ఎరగొట్టేస్తాను, రాజులు నడుగట్లు ఇప్పుతాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీ దేవుడైన యెహోవా నువ్వు తెలుసుకోవాలి. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో ఉంచిన మరుగైన ధనము నీకు ఇచ్చేదను. ఇది వాగ్దానం అండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మకాన్ని ఆయన ప్రాణమే ఇచ్చేసి, తన కుమారుణ్ణే ఇచ్చేసి మనం రక్షించుకున్నాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. రహస్య స్థలములో ఉన్న మరుగైన ధనము నీకు ఇచ్చేదను. ఏంటండి అసలు ఎక్కడ మరుగుందా? ఎవరైనా 1,00,000 రూపాయలు అడిగామనుకో, రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, అన్ని ఇస్తానని ఓ నోటి మీద పప్పలు కాల్చేస్తారు. ఒకవేళ గోల్డ్ పట్టుకెళ్తే దానికి వడ్డీలు కట్టలేక రకరకాలుగా హింసలు, బాధలు. మన డబ్బు మనకి కూడా శాంతి లేదు. ఈరోజు ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు, నీవు మారాలి, మార్పు రావాలి నీకు. నేను కనపడాలి నీలోని. నువ్వు జీవిస్తున్నప్పుడు మార్పు కావాలి, నీకు మారు మనస్సు కావాలి. ఖాళీ పాత్ర నింపాలనుకున్నప్పుడు నన్ను కలిగి నువ్వు జీవించాలి. జయ జీవితము. లోకములో నేను లోకాన్ని జయించి ఉన్నాను. జయ జీవితం. లోకాన్ని నేను జయించాను. అయినా లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. అయినా ధైర్యం తెచ్చుకోండి, నన్ను నమ్మండి, నేనున్నానని తెలుసుకోండి. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తం నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని, నువ్వు ఎరగనప్పటికీ నేను బిరుదులు ఇచ్చేసాను. ఇంత చేస్తే నువ్వు ఎక్కడైనా నీకు న్యాయం ఉందా? నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా? కొంచెం శ్రమ రాగానే, కొంచెం బాధ రాగానే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అపవిత్రమైన పనులు మానేయండి, అనాగరికత మానేయండి. అన్యాయం చెయ్యవాడు చెయ్యనిమో, అపవిత్రుడాగువాడు ఆగనిమో, పవిత్రుడింకను పవిత్రుడిగా ఉండనిమో, పరిశుద్ధుడింకను పరిశుద్ధుడుగా ఉండనిమో. డైమండ్ ఎప్పుడు మెరుస్తూ ఉంటుందండి, దానికి ఉన్న విలువది. అన్యాయం చేయవాడు చేయనిము, అపవిత్రుడు ఆగనిము, పరిశుద్ధుడింకను పరిశుద్ధుడిగా ఉండు, పవిత్రుడింకను పవిత్రుడిగా ఉండను. పవిత్రుడిగా ఉండాలని అనుకుంటే దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన పేరు పెట్టి పిలిచాడు. అంధకార స్థలంలో ఉంచబడిన రహస్య నిధులు నీకు ఇస్తాడు, మరుగైన ధనం నీకు ఇస్తాడు,
నిన్ను పోషిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ధైర్యంగా ఉండు, నువ్వు బలపడు, నన్ను బలపరిచేవాయింది నిన్ను సమస్తమును చేయగలనని చెప్తున్నాడు పౌలు. భయపడకు, నేనున్నానని నువ్వు తెలుసుకో. నీకు ముందుగా పోవచ్చు మెట్టుగా ఉన్న స్థలాన్ని నేను సరిచేస్తాను. నీకు ముందుగా పోవచ్చు, యుద్ధాన్ని అంతా చేసేది నేను. ఆ యుద్ధంలో నువ్వేమి చేయవు, నువ్వు వాళ్ళు నిలబడి ఉందంటే ధైర్యంగా ఉండంతే, నేను చేస్తాను. రహస్యములో ఉన్న స్థలములో ఉన్న మరుగైన ధనము నీకు ఇచ్చేదను. ఇంత బాగా ఎవరు చెప్తారండి? సందేశం విని బలపడేవాళ్ళు. అంతే, మాటకి బలపడాలంటే, ధైర్యం తెచ్చుకోవాలంటే. ఎందుకంటే ఆయన మాట విలువైంది. రాత్రంతా శ్రమ పడ్డారు, ఏమీ దొరకలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇడిచిపెట్టేశారు, చావి ఇడిచిపెట్టేశారు. అన్నీ నాకేం వద్దు బాబా, నాయన స్వామి నీకు నమస్తే తండ్రి అన్నారు, వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? తిరిగి వచ్చి దేవుని పని చేస్తున్న వాళ్ళు, అవమానము, నింద. దేవుడు మాటిస్తే తప్పనివాడు. ఎక్కడిది కోరేష్కి ధైర్యం? అనేక మంది కోరేషులు మనకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నేను నిన్ను నిర్మించి తిని అని చెప్తున్నావు తండ్రి. తల్లి గర్భంలోనే నిర్మాణం చేసావయ్యా, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మమ్మల్ని బలపరిచావయ్యా, అభిషేకం ఇచ్చావయ్యా, నీ వాక్కుతో నింపావయ్యా, మా హృదయాలు నింపావయ్యా. యెహోవా తేజస్సు మందిరమును నింపెను తండ్రి, నీకు స్తోత్రాలు. మా హృదయాలు వాక్యంతో నింపావు, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.